మీకు ఇంకా విచిత్రమైన విషయం ఏమిటో తెలుసా? మానవీయ సంబంధాలంటే ఒక చోట జనక మహారాజు గారి చేతులు కట్టుకుని మా అమ్మాయిని మీ ఇంటికి ఇస్తున్నాం, మీరు చాలా గొప్పవారు అనేదో మాట్లాడుతున్నాడు దశరథుడితో. ఆయన అన్నాడు, అదేమిటి మీరు అలా మాట్లాడతారు, నేను కదా అలా మాట్లాడాలన్నాడు దశరథుడు. అదేమిటి అన్నాడు. ప్రతిగ్రహో దాతృవశ. ఎప్పుడైనా ఇచ్చేవాడు గొప్పవాడు, పుచ్చుకునేవాడు అవసరం తీరడానికి ఇచ్చేవాడి దగ్గర పుచ్చుకుంటున్నాడు. ఏమయ్యా, నువ్వు నీ పిల్లల్ని ఇవ్వకపోతే నా కొడుకులకి భార్య లేరి, కోడళ్ళు లేనప్పుడు నా వంశం ఏది, నాకు సంతోషం ఏది, నాకు కోడళ్ళని ఇస్తున్నవాడివి నువ్వు, పుచ్చుకుంటున్నవాడిని నేను కదా చేతులు కట్టుకోవాలన్నాడు. అసలు పెళ్ళంటే ఎంత ప్రేమగా జరగాలో రామాయణం చూపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తరువాత స్వాగతం పలికారు, కూర్చోబెట్టారు. మీరేమిస్తారు, ఎన్ని గుర్రాలు ఇస్తారు, ఎన్ని ఏనుగులు ఇస్తారు, ఇవి కాదు పెళ్లి మాటలంటే. అసలు నిజంగా మానవీయ సంబంధాలంటే ఏమిటో రామాయణం చూసి నేర్చుకోవాలి. అందులో జనక మహారాజు గారు చెప్పుకున్నాడు, అధమే కృషత క్షేత్రం లాంగలా విద్యుతామయ క్షేత్రం శోధయతాలబ్ధా నామ్నా సీతేతి విశ్రుత. భూమిని దున్నుతూ ఉంటే ఆమె పైకి లేచింది, పిల్లలా దొరకలేదు, పైకి లేచింది ఉద్ధిత. ఆ పిల్లని చేతిలో పట్టుకుని ఈమె నాకేమవుతుంది అని అడిగాడు. అంతరిక్షే చవాదుత్త ప్రతిమామ అనుషీకిల ఏవమేతన్ నరపతే ధర్మేణ తనయాతవా. ధర్మం చేత తనకి ఏ అనుబంధం ఉందో చెప్తే తప్ప తన కర్తవ్యం చేయలేడు. ఇప్పుడు నాకు ఈమె ఏమవుతుందని అడిగాడు. అశరీరవాణి పలికింది, ఆమె నీకు కుమార్తె అవుతుంది అయోనిజ, అయినా నీకు కుమార్తె అన్నాడు. అందుకని అయోనిజ దేవతా స్త్రీ కాబట్టి పరబ్రహ్మం ఎక్కడ పుట్టాడో నాకు ఎలా తెలుస్తుంది, శివధనుర్భంగం చేసిన వాడికి పిల్లనిస్తానని విషపెట్టాడు. అందుకని ఆనాడు నేను అలా శివధనస్సుని పెట్టాను అంటే దశరథ మహారాజు గారు అన్నాడు, మా రాముడు శివధనుర్భంగం చేశాడు, విశ్వామిత్రుడితో వచ్చాడు, ఏదో మారీచుడిని చంపాడు, మారీచుడిని కొట్టేశాడు, ఆ తాటకని చంపేశాడు, సుబాహుని చంపేశాడని పిల్లనివ్వకు. మా వంశం ఏమిటో తెలుసుకుని మా వంశక్రమం నీకు నచ్చితే, మా వంశంలో ఉన్న పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు, మా వంశం గొప్పది అని నీకు నమ్మకం కలిగితే పిల్లని. ఎందుకనంటే ఆ వంశంలో పూర్వం ఉన్నవాళ్ళు అంత గొప్పవాళ్ళైతే ఆ లక్షణాలున్న పిల్లవాళ్ళు మళ్ళీ వస్తారు. అప్పుడు పిల్లని ఇచ్చినందుకు నీకు, కోడలుగా తెచ్చుకున్నందుకు నాకు సంతోషం. నా వంశం గురించి విను, అప్పుడు నీకు నమ్మకం కుదిరితే నీ పిల్లల్ని అని వశిష్ఠుడి వంక చూసి చెప్పాడు. ఏది మా వంశం గురించి చెప్పండి అని అడిగాడు. అప్పుడు మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, ఈ సృష్టి అంతా ఒకప్పుడు అవ్యక్తముగా ఉండేది. ఆ అవ్యక్తమైన సృష్టిలోంచి మొట్టమొదట వచ్చినటువంటి వాడు బ్రహ్మ. బ్రహ్మకి మరీచి, మరీచికి కాశ్యపుడు, కాశ్యపునికి సూర్యుడు, సూర్యునికి మనువు, మనువుకి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, అతనికి యోనాశ్యుడని పేరు, అతనికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసేనుడు ప్రసేనజిత్ అని ఇద్దరు పిల్లలు. పెద్దవాడు ధ్రువసేనుడు, ధ్రువసేనుడికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రగుడు, శీఘ్రగునికి మరువు, మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి అజమహారాజుకి దశరథుడు, దశరథునికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇది ఇక్ష్వాకు వంశం. నేను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు బహుశా రామాయణంలో ఈ వంశక్రమంలో ఎక్కడా ఒక్క రాజుగారి పేరు కూడా వదిలిపెట్టలేదని నేను అనుకుంటున్నాను. బహుశా ఏకాదశి చెప్పుకోవడం కన్నా నాకు సంతోషం ఏముంటుంది? అంత గొప్ప వంశం, ఒక్కొక్క చక్రవర్తిది ఒక్కొక్క చరిత్ర, అంతటి మహాపురుషులు ఈ వంశంలో. అదిగో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, నీ కుమార్తె అయోనిజ పెద్ద కుమార్తెని సీతమ్మకి ఇస్తానన్నావు అన్నాడు. అంటే జనక మహారాజు గారు పొంగిపోయి, మీరు మీ వంశక్రమం చెప్పారు, మరి నేను నా వంశక్రమం చెప్పాలి కదా, చెప్పకుండా అల్లుళ్ళని చేసుకోవడం మర్యాద కాదు కదా, నేను నా వంశక్రమం చెప్తానన్నాడు. ఆయన ఇంకా వశిష్ఠుడితో చెప్పించాడు, తానే చెప్పాడు జనక మహారాజు గారు. మా వంశానికి మూలపురుషుడు నిమి, ఆ నిమికి కుమారుడు మిథి, మిథికి ఉదావసుడు, ఉదావసుడికి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతువు, సుకేతువుకి దేవరాతుడు, దేవరాతుడు వంశంలో 6వ వాడు. ఆయన కాలంలోనే
తీసుకొచ్చి పరమశివుడు ఆ ధనస్సుని న్యాసంగా వాళ్ళ ఇంట్లో ఉంచాడు. రామావతారం వస్తుంది, ఇక్కడికి సీతమ్మ వస్తుంది, సీతారామ కళ్యాణం జరగాలని. కాబట్టి 6వ వాడు దేవరాతుడు. ఆ దేవరాతుని యొక్క కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని యొక్క కుమారుడు మహావీరుడు. మహావీరుడి యొక్క కుమారుడు సుధృతి కుమారుడు దుష్టకేతువు. ఆ దుష్టకేతువు యొక్క కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వుని కొడుకు మరుని యొక్క కుమారుడు ప్రతీంధకుని యొక్క కుమారుడు కీర్తిరథుడు. కీర్తిరథుని యొక్క కుమారుడు దేవమీఢుడు. దేవమీఢుని యొక్క కుమారుడు విభుతుని యొక్క కుమారుడు మహీధ్రకుని యొక్క కుమారుడు కీర్తిరాతుడు. కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడి కొడుకు స్వర్ణరోముడి కొడుకు హ్రస్వరోముడికి 2 కుమారులు, ఒకడు జనకుడు, ఒకడు కుశధ్వజుడు. ఇదిగో నాకు అయోనిజ పెద్ద పిల్ల సీతమ్మ, 2వ పిల్ల ఊర్మిళ. ఇదిగో మా తమ్ముడు కుశధ్వజుడు, వీడికి 2 ఆడపిల్లలు, ఊర్మిళ, శృతకీర్తి. అంటే నా పెద్ద కుమార్తె సీతమ్మని రాముడికి ఇస్తాను, 2వ కుమార్తె ఊర్మిళని లక్ష్మణునికి ఇస్తానన్నాడు. అంటే విశ్వామిత్ర మహర్షి లేచన్నారు, అక్కడ 4 అన్నదమ్ములు ఉన్నారు, మీ తమ్ముడికి ఇంకో 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇవ్వకూడదా అన్నాడు. అన్నగారు కదా, తన కూతుళ్ళే. వెంటనే ఆ మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకి ఇవ్వడానికి త్రిద్దదామి నిసంశయ 3 మాటలు అంటున్నాను, ఇస్తాను, అదే నిశ్చితార్థం. కాబట్టి 3 మాటలు అంటున్నాను, ఇంకా నసంశయ, ఇందులో అనుమానం లేదన్నాడు. అప్పుడు సీతారామ కళ్యాణానికి ప్రయత్నం ప్రారంభమైంది. ఘట్టమంతా అంటే పెద్దల పట్ల ఎంత గౌరవమో చూడండి, వంశం పట్ల ఎంత గౌరవమో చూడండి. వంశాలు చెప్పుకుని పెళ్లి చేసుకున్నారు. అంటే అంతే తప్ప అన్యథా ఇంకో రకంగా పెళ్లి జరగలేదు. అంత గొప్ప రామాయణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.